హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న కొత్త రకం మామిడి పండు పేరు నామ్ డాక్ మై ఫ్రెండ్స్. దీని పేరు నామ్ డాక్ మై. ఇది థాయిలాండ్ వెరైటీ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు రీసెంట్గా ఇండియాలో, ఏపీలో కూడా అక్కడక్కడ పండిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రూట్ ఎలా ఉందో చూడండి. ఇవి కేజీకి ఈజీగా 3 వస్తాయి ఫ్రెండ్స్. 3 to 4 వస్తాయి జనరల్గా. చూడండి ఎలా ఉందో. మనకి ప్యారెట్ ఎలా ఉందంటే, మనకి తోతపురికాయలు ఉంటారు, చిత్తూరు మామిడి అంటారు, బెంగళూరు అంటారు, ఆ టైప్లో ఉంది మోడల్గా వచ్చి, షేప్ వచ్చి. ఫ్లేవర్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఫ్లేవర్ బాగుంది, స్మెల్ కూడా బాగుంది. దీని టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. ఇది థాయిలాండ్ వెరైటీ ఫ్రెండ్స్, ఇది ఇండియన్ వెరైటీ కాదు ఫ్రెండ్స్. ఇది నామ్ డాక్ మై. ఇప్పుడే ఫ్లేవర్ చూసాం ఫ్రెండ్స్. ఇది ఫ్లేవర్ అయితే నాకైతే అంత అట్రాక్టివ్గా లేదు. ఓవరాల్గా ఇది బాగానే ఉంది, కానీ అంత సూపర్ అయితే కాదు. ఫ్లేవర్ వచ్చి స్మెల్ కూడా అంత సూపర్ అయితే కాదు. ఓవరాల్గా అయితే పర్వాలేదు. టేస్ట్ వచ్చి బంగినపిల్లితో పోటాపోటీగా ఉంది. బంగినపిల్లి కన్నా కొంచెం బెటర్గా అనిపిస్తుంది అంతే తప్ప, మన కేసర్ని కానీ, దశేరి కానీ, ఆల్ఫోన్సా కానీ వీటిని అయితే బీట్ చేయలేదు. ఇది ఫ్రూట్ వచ్చి చిన్న రసం అంటారు, కొత్తపల్లి కొబ్బరి కానీ, పండూరి మామిడి, వీటితో కంపేర్ చేస్తే ఇది సగం కన్నా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ స్వీట్నెస్ వాటితో కంపేర్ చేస్తే. ఇది ఎక్కువగా ఇయర్కి 2 times or 3 times వస్తుంది క్రాపింగ్ వచ్చి. ప్లస్ ఇది ఎక్కువగా టేబుల్ వెరైటీ, ప్లస్ ఎక్కువ కాలం కూడా మనకి చెడిపోకుండా అలాగే నిల్వ ఉండే గుణం చాలా ఎక్కువగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో. ఓవరాల్గా అయితే స్వీట్ పర్వాలేదు ఫ్రెండ్స్. కాకపోతే తినడానికి వచ్చి మనం అంత అంటే, మేము ఎక్కువగా మనది ఏపీ అన్నమాట, ఏపీ ఆంధ్రప్రదేశ్ నియర్ విజయవాడ దగ్గర. మేము తినే ఫ్రూట్స్తో కంపేర్ చేసుకుంటే నాకు అయితే అంత అట్రాక్టివ్ అయితే అనిపించలేదు. అంటే కంటిన్యూస్గా తినాలి అనే టైప్లో అయితే లేదు. మనం జనరల్గా తినే వెరైటీస్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కువగా జెల్లీ టైప్లో ఉంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు మ్యాంగోస్ జెల్లీ తింటారు కదా, ఆ టైప్లో ఉంది. లోపల ఇది ఇన్నర్ మొత్తం ఈ కండంతా వచ్చి కూడా ఎక్కువ ఈ జెల్లీ టైప్ అనేది మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిం ఫ్రెండ్స్. కాకపోతే ఓవరాల్గా అయితే స్వీట్నెస్ బాగుంది. బంగినపిల్లికి కన్నా కొంచెం బెటర్గానే ఉంది. కొన్ని బంగినపిల్లి ఏరియాలో, న్యూజివాడ ఏరియా కొంచెం కొన్ని మెయిన్ ఫేమస్ ఏరియాస్ ఉన్నాయి కదా, దాంతో పోస్తే కనుక నువ్వానైనా పోటాపోటీగా ఉంటుంది. ఓవరాల్గా అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. అంత సూపర్ అయితే నేను చెప్పను, అంత మామూలుగా అయితే లేదు. దీనికి 100కి ఒక 60 to 70 మార్క్స్ ఫ్రెండ్స్, అంతమించి ఎక్కువ కూడా. మన జనరల్ ఫ్రూట్స్ వచ్చేసరికి మనం 85 to 90 మార్క్స్ ఇస్తాం, ఎలా అంటే స్వీట్నెస్తో కంపేర్ చేసుకుంటే. స్మెల్ కూడా నాకు అంత అట్రాక్టివ్ స్మెల్ అయితే అనిపించలేదు. మామూలు జనరల్గా ఉంది. మళ్ళీ తినాలి, మళ్ళీ ఫ్రూట్ తినాలి అనే విధంగా అయితే నాకు అనిపించలేదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.